శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు. ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధనలు ఎలక్షన్ కారణంగా వచ్చే వారానికి మార్చబడినవి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా మహిమను చూచెదరు, నా మహిమను చూచెదరు. 18వ వచనం అందరం చదువుదాం ఒకసారి. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఈరోజు ప్రామిస్ ఏంటంటే నీవు దేవుని మహిమను చూస్తావు. మహిమ అంటే చీకటిలో వెలుగు రావటం. రోగముతో ఉన్న నీవు ఆరోగ్యము కలిగి, అసలు ఏమైంది, నా జ్వరం ఏమైపోయింది, నా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలో ఈ పెయిన్ అంతా ఏమైపోయింది, ఇటు అసలు ఎంతగా మారిపోయిందండి, ఏదో మహిమ. ఎస్, ఇన్ని అప్పులు బాధల్లో నా అప్పులన్నీ ఎలా తీరిపోతున్నాయి, ఏంటిది, నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మహిమ. అందరూ నాతో శత్రువులుగా ఉన్నారు అని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా, శత్రువులందరూ మంచిగా పలకరిస్తూ స్నేహం కలుపుకుంటూ పోతుంటుంటారు. అప్పుడు నువ్వు గమనిస్తావు, గ్రహిస్తావు, దేవుని మహిమ. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా. మహిమ అంటేనే ఆశ్చర్యం, గ్లోరీ, ఒక స్పెషల్ అనమాట. అది ఒక తేజస్. తేజస్ని ఏమంటారంటే వెలుగు అంటారు. తేజస్. చూడండి, ప్రాణం పోయిందనుకోండి మనిషి శరీరంలో నుండి, వెంటనే పీనుగా అంటాం మనం. ఆ మనుషుడు గురించి అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పాండోర వర్ణం అంటారు. ఏ వర్ణం అది? పాండోర వర్ణం అంటే పీనుగు రూపం అనమాట. అది జీవం లేనప్పుడు ఆ బాడీ ఎట్లాగా రోజు రోజు పాడైపోతుందో, కుళ్ళిపోతుందో, ప్రాణం ఉన్నవాడు ఎన్ని విధానాలున్నా ఆ తేజస్సు ఎలాగ జీవం ఉంటే ఎలా ఉంటుందో, తేజస్ ఆ జీవముతోటి మాట, చూపు, వినికిడన్నీ ఉంటాయి. ఈ దినము దేవుని మహిమ అన్నీ పోయినాయి, అయిపోయింది నా జీవితం అని ఏడుస్తున్నావు కదా, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు ఆయన నీకు రుజువుపరచడానికి ఆయన మహిమ కార్యాలను చూస్తావు. ఆశ్చర్యమైనటువంటి స్నేహితులని నువ్వు చూస్తావు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ బిజినెస్లో,
ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో కూడా ఆ స్పెషల్, ఆ వండర్ అనేది నువ్వు అనుభవిస్తావు, ఆ గ్లోరీ నువ్వు చూస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన మహిమ ఏంటి? ఎలా తీరుతాయి అప్పులంటూ ఏడుస్తున్నావా? ఈ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి దేవుడా అని ఏడుస్తున్నావా? ఇల్లు ఎలా కట్టాలి బాబు అని బాధపడుతున్నావా? నేనేం చేయగలదు, నా భర్త ఏమో ఇలాగైపోయాడు, నేను ఇలాగైపోయాను, మాకు అన్ని రోగాలే ఉన్నాయి, లేదా నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఈ పిల్లల్ని ఎలా సెటిల్ చేయగలను అనుకుంటున్నావా? నువ్వు చేయలేవు. నువ్వు నమ్మిన దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అదే మహిమ. దేవుని మహిమను చూస్తావు. తాకట్లో ఉంది వస్తువులు, వాహనాలు, ఆస్తులు, పేపర్లను ఏడుస్తున్నావా? తాకట్టు నుండి దేవుడు విడుదల చేస్తాడు. మహిమ. నువ్వు ఆయనకు చోటిచ్చావు కదా. యేసుకు చోటిచ్చినప్పుడు అన్నిటి నుండి విడుదలిస్తాడు. అంతే ఆయన. ఇక్కడ పరిస్థితుల్లో విడుదల వస్తుంది, పరలోక భాగ్యం దొరుకుతుంది. దేవునికి కృప మహిమ కలుగును గాక. ఆయన కృప విస్తరిస్తూ ఉంది. మహిమను చూస్తావు. జాబ్ లేదు, ఇంత చదువుకున్నాను, జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది లేదు. ఆశ్చర్యకరంగా జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక మనుషుడికి అలాగే, నీకు జాబ్ వస్తుంది, చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే, ఆ మనుషుడు బాగా చదువుకున్నాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వస్తుంది అని. అలా అక్క తమ్ముడు ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేస్తే నాకు దేవుడు నా నోట్లో పెట్టిన మాట ఏంటంటే, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే. వెళ్ళిన తర్వాత చెన్నైలో జాబ్ వచ్చింది. ఎందుకదేమో ప్రైవేట్ కంపెనీలో వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. వెళ్ళి జాయిన్ అయిపోయి వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు. అక్క, దైవజనులు పాస్టర్ గారు చెప్పారు కదా నాకు జాబ్ వస్తుందని. జాబ్ వచ్చింది, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు 1 లక్ష రూపాయలు చేంజ్ వస్తుంది, శాలరీ వస్తుంది, నేను జాయిన్ అయిపోయాను, మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేస్తే అలా సిస్టర్ అంటుంది, లేదు తమ్ముడా, నీకు దైవజనుడు నోటంపుడు వచ్చిన మాట ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారు ఆయన. అవునా, కరెక్టే కదా, ఇదైనా జాబే కదా, అదైనా జాబ్. లేదు దైవజనుడు నోటంపుడు ఏది వస్తుందో అది జరుగుతుంది మనకి. దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడాడు. నెల అయింది, ఆ జాబ్లో ఉన్నాడు, ఇలా డిస్కషన్ చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తను ఉదయాన్నే లేచి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఆ బిడ్డకి కన్ఫామ్ అయినట్టు మెయిల్ వచ్చింది. వెంటనే ఆశ్చర్యానికి గురైపోయాడు. సెంట్రల్ గవర్నమెంట్లో గొప్ప ఇంజనీర్ పోస్ట్ ఆ బిడ్డకు వచ్చింది. వెంటనే ఆ జాబులో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ జాబులో మన ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఆ సిస్టర్ ఆ బ్రదర్ వచ్చి గొప్ప టెస్ట్ మీద ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు. పాస్ అయిన వెంటనే తీసుకొచ్చి, అయ్యగారు ఇలా పాస్ అయ్యాడండి, గేట్లో సీట్ రాశాడండి, పాస్ అయ్యాడండి అన్నానండి. అయ్యగారు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాడంటండి అన్నానండి. సరే అమ్మ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు. తర్వాత అయితే పంజాబ్లో సీట్ వచ్చిందండి. మళ్ళీ తీసుకొచ్చానండి ఇక్కడికి. ప్రార్థన చేసిన తర్వాత నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పారండి, గవర్నమెంట్ జాబ్. అయ్యగారు మేమేంటి అసలు మాకు ఈ గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నారు ఈయన అనేసి అనుకున్నానండి. నేనైతే 8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 8 సంవత్సరాల నుంచి అద్భుతాలండి నాకు. చెన్నైలో ప్రైవేట్ జాబ్ వచ్చిందండి. ఎలా అవుతుందండి వచ్చి, అక్క జాబ్ వచ్చింది ప్రైవేట్ జాబ్ అన్నాడండి. 90,30,000 శాలరీ అన్నాడు. అంటే ఇసాగయ్య గారు నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని మాట ఇచ్చారు. చివరి క్షణం వరకు కూడా ఎదురు చూడమన్నారు అయినా, తప్పనిసరిగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని మొన్న మా ఇంటికి వస్తే 10 రోజుల కింద చెప్పానండి నేను ఈ మాట. చెప్తే ఇవాటికి 5 రోజులు అవుతుందండి. గవర్నమెంట్ జాబు 10 గంటలకి కంప్యూటర్ చూసుకుంటున్నాడంటండి. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. 92,000 శాలరీ అండి. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడు. దిక్కులేని వారికి జాబ్ ఇచ్చు దేవుడు మన యేసు దేవుడు. ఆమేన్. జూన్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళానండి. ఒక పోస్ట్కి ఒక 200 నుంచి 300 వరకు పోటీ ఉందండి. ఇంకా దేవుడి మీద భారం వేసుకుని ఇంకా నా బెస్ట్ ఇద్దాం, ఇంకా దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినండి. కరెక్ట్గా నైట్ జూలై 27 నైట్ 8 గంటలకు రిలీజ్ చేసాడండి. కరెక్ట్గా 9 పోస్టులో నా పేరు కూడా రావడం నాకు చాలా దేవుడికి ఏడుపు వస్తుంది అనమాట.
ఎందుకంటే మనం ఇది బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఏ మాటలు ఉన్నాయో అవన్నీ సత్యం అన్నమాట. ఇది ఒకటి సున్నగాని పొల్లుగాని కాదు. అందుకనే మనం ఇంత సేవ చేయగలుగుతున్నాం. ప్రతి చోట ఆయన వాగ్దానాన్ని ప్రకటించుకుంటూ పోతున్నాను. ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం అభివృద్ధి అవుతూ ఉంది. ఈరోజు ఆయన మహిమను మీరు చూస్తారు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తైలాభిషేక ప్రార్థనలో దేవుడు బలమైన గొప్ప కార్యాలు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో బలమైన సాక్ష్యాలు మన మధ్య ఉన్నాయి. మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ తాడేపల్లిగూడెంలో ప్రారంభించాము. ఏం కావాలన్నాను. చాలా దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. అయ్యా మాకు పిల్లల కోసం వచ్చాం పాస్టర్ గారు అన్నారు. ప్రార్థన చేసి వారిని దీవిస్తే ఆమెనన్నాను, నీకు ఓపిక ఉందా, కంటావా? 3 పిల్లల్ని మాత్రం దేవుడిని గ్రాంట్ చేశాడని చెప్పాను. ఎంతమంది అసలు లేరంటే, అసలు దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే చాలా వింతగా ఎటకారంగా ఉన్నట్టు ఉంటాయి. ఎప్పుడైనా దైవజనుడు నోటంపడు ఒక వాక్ వస్తుందంటే మీరు ఏం చేయాలంటే ఆమెనని రిసీవ్ చేసేసుకోవాలన్నమాట. అమ్మా నీకు 3 పిల్లలు పుడతారా కనే అన్నాను. అంతే, చాలా సంతోషం అయిపోయింది. దేవుడు చక్కని ఆడబిడ్డనిచ్చాడు. గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. ఆడబిడ్డని బట్టి ప్రభుని స్తుతి ఇచ్చింది. మరలా వచ్చింది. ఏం కావాలన్నాను. ఆ 3 అన్నారు కదంటే ఈ రెండోది మగపిల్లడు కావాలండి. అది కరెక్ట్గా మగపిల్లడు కావాలా అన్నాను. మగపిల్లడే కావాలి నాకు. అంతే సరే అని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ గర్భం వచ్చింది. మళ్ళీ మగపిల్లడు పుట్టాడు. ఆ 2 బిడ్డలను నెట్టుకుని మొన్న శుక్రవారం పాలకొల్లు వచ్చి వారు సాక్ష్యం చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చదువుతున్నాం, దేవుని వాక్యము బోధిస్తున్నారు. ప్రజలలో నుండి దేవుని కార్యాలు జరగటం మొదలైపోతూ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ ఫ్యామిలీ అద్భుతంగా తొందరలో ఆయన డిఎస్పీ కూడా అవుతాడని ప్రవచనం ఇచ్చాను. చూడండి వారు చెప్పే సాక్ష్యం విందాం. మాది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. నేను తాడేపల్లిగూడలో 2020లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అవడం జరిగింది. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు సెల్వరాణి. 2017లో మ్యారేజ్ అయిన 2020 వరకు 3 years పాటు పిల్లల కోసం చాలా ప్రయత్నించాం. కానీ 3 years లేట్ అయింది. ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రేయర్ చేసుకోమని నాకు అర్జెంట్గా సలహా ఇచ్చారు. ఒకరోజు అంటే కరోనా స్టార్టింగ్ కంటే ముందు పాస్టర్ గారిని మా ఇంటికి ఆహ్వానించాం. పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసి మా ఇద్దరికి మాట ఇచ్చారు, 3 పిల్లలు మీకు పుడతారని చెప్పి. తర్వాత 2021లో మా పాప 21 అక్టోబరు 8న పుట్టింది. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు బాబు పట్టుబడుతున్నాడు అన్నారు. తర్వాత మళ్ళీ 2023 సెప్టెంబర్ 9న బాబు పుట్టడం జరిగింది. నిజంగా నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అన్నీ కాదు, పాస్టర్ గారి ద్వారా ప్రేయర్లో పాల్పంచుకుని ఈ అమ్మాయి అబ్బాయి ఇవ్వడం జరిగింది. మా చెల్లిని బావగారిని కూడా పాస్టర్ గారి సన్నిధి నడిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా మొన్న గడిచిన నవంబర్లో ఒకే కానుపులో అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. కానీ దేవుడికి శతకోటి వందనాలు, మాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారు కుటుంబం అంతటిగా ఆశీర్వాదంగా దేవుడు అనుగ్రహించాడు. తొందరలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారు, తర్వాత డిఎస్పి కూడా అవుతారు, మన మధ్యకు వస్తారు. దీవిస్తున్నాను, సేవకుడిగా ప్రకటించాను. అంతే, మీరు డిఎస్పి పేరు రాసి పెట్టుకోండి, డేట్ రాసుకోండి. ఆత్మ మీకు తోడుండును గాక. తర్వాత తన భార్య ఏం చెప్పిందో చూడండి, ఎలా రిక్వెస్ట్ చేసిందంటే మగపిల్లోడు కావాలంతే. మీరు కూడా అలా దెబ్బలాడినట్టు అడగాలి దేవుడిని, మొహమాటంగా అడగొద్దు. ఆయన మన తండ్రి, ఆమెన్. కన్న తండ్రి దగ్గరికి ఆరం చేస్తాం, నాకు అది కావాలి ఇది కావాలని. అంతకంటే గొప్ప ప్రేమ అయిన వాడు. మీరు దేవుని ప్రేమను రుచి చూస్తే ఇంకెవ్వరి వైపు చూడరు మీరు. ఆయన అంత గొప్ప దేవుడు, ఆమెన్. నాకు పిల్లలు లేరని ఫాస్టర్ గారు నాకు ప్రేయర్ చేయండి అనేసి బాధపడ్డాను. అమ్మ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అనేసి అని చెప్పారండి. ఫస్ట్ పాపనిచ్చాడండి దేవుడు.
అలాగే రెండోసారి నాకు బాబు కావాలనేసి నేను ప్రేయర్కి వెళ్ళాను అనమాట అండి. నాకు ఎలాగైనా సరే బాబాయ్ కావాలని నాకు ప్రార్థన చేయండి అనేసరికి నీకు ఇస్తాడమ్మా, నువ్వు నమ్మకం ఉంచు అనేసి అని అన్నారు. సరేనండి అనేసి అని అన్నా. నేను 3 నెలలు అలా కంటిన్యూస్గా వస్తే 4వ నెలకి నేను వెంటనే కన్సీవ్ అయిపోయానండి. రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను అనగా కూడా ఫాస్ట్గా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళాను. నీకు దేవుడు ఇచ్చేసాడమ్మా గిఫ్ట్, నువ్వు ఇంకెందుకు భయపడకని అనేసి అని అన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాకండి. రెండవది, గుంటూరులో మరొక 2 ఎత్తుకొచ్చారు బిడ్డల్ని. ఆ సాక్షి నుండి స్వప్న, వీరు గుంటూరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. అబ్బాయి పుట్టిన తర్వాత 4 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్స్ అవుతూ ఉండడం వల్ల గర్భసంచి చాలా బలహీనంగా ఉంది. మీకు ఈ పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ గర్భం నిలబడినా కూడా అది పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుడతారనే నమ్మకం లేదు. మీరు బలహీనంగా ఉన్నారు, గర్భసంచి కూడా చాలా బలహీనంగా ఉన్నదని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకంకి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళారు. ఫలం తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి తిరిగి వారికి 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు కృప చూపించి గర్భం వచ్చేలాగా సహాయం చేశారు. గర్భం వచ్చిన తర్వాత కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇది అనుకోకుండా నీకు ఇన్ఫెక్షన్ వల్ల వేరే కారణాల వల్ల గర్భం అయితే వచ్చింది, కానీ అది కవల పిల్లలు ఉన్నారు గర్భంలో, వారు పుట్టే వరకు కూడా బ్రతుకుతారనే నమ్మకం లేదని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు తను ఇక్కడికి వచ్చి దైవజనులతో మళ్ళీ ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, నీకు దేవుడు ఇచ్చింది ఇది, వారు ఆరోగ్యంగా పుడతారని చెప్పినప్పుడు అదేవిధంగా దేవుడు కార్యం చేసి 2 కవల పిల్లల్ని, బాబులు, ఎంతో ఆరోగ్యమైన చక్కటి కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారండి. దైవజనులు నిదర్శన్ అని వారికి నామకరణం చేయడం జరిగింది. 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని 2 కవల పిల్లల్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఈ సాక్ష్యం చూపించడం ద్వారా మీ విశ్వాసం బలపడుతుందని. రెండవది, మీరు ఎలాగనగా దేవుడిని అడగాలో ఇది నేర్చుకోవాలి. మీరు ఇక్కడ ప్రార్థన తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఒక వాగ్దానందరూ పుట్టిన దైవజనుడు అక్కడ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. జీవం గల దేవుడు నేను అడుగుతూ నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హస్త నిక్షేపణ చేస్తుండగా నేను యేసునామలో ప్రార్థించాలనేటువంటి మనసును మీరు ధరించుకుని రావాలి. వెంటనే దేవుని కార్యం జరుగుతుంది. మన విజయవాడ తైలాభిషేక ప్రార్థనలో ఒక సహోదరి భార్య భర్తలు 2 వచ్చారు. ఏమ్మా ఎక్కువ ఏడుస్తున్నావు అన్నాను. 30 లక్షల అప్పు ఉంది పాస్టర్ గారు అంది. ఎన్ని లక్షలు? 30 lakhs. 30 లక్షల అప్పు ఉంది పాస్టర్ గారు. ఒక స్థలం ఉంది, అమ్ముతున్నా అంత ధర రావట్లేదు, అమ్ముడవట్లేదు. చాలా మానసికంగా చాలా కృంగిపోయాం, బ్రతకాలని లేదు అని ఎక్కెక్కి వాడు ఏడిస్తే నేను అన్నాను, నీకేం కావాలన్నాను. నా అప్పు తీరిపోవాలంది. ప్రార్థన చేస్తారు, కంగారు పడకని. యేసునామములో నీ 30 లక్షల అప్పు తీరిపోవును గాక అని దీవించడం జరిగింది. మొన్న వచ్చాను చెప్తుంది, నా 30 లక్షల అప్పు దేవుడు తీర్చాడని చెప్పి నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చింది. ఏంటి 1 లక్ష అన్నాను. అయ్యగారు 10 టీవీ స్పాన్సర్లకి నేను స్పాన్సర్ చేస్తున్నాను, 10 ఎపిసోడ్లకి. మన టీవీ పరిచర్య శాటిలైట్ ఛానల్ కనుక 10,000 రూపాయలు అవుతుంది. దైవజనుడా, నా దుఃఖమంతా పోయింది, ఒక 10 టీవీ స్పాన్సర్లు చేస్తున్నానని చెప్పి 1 లక్ష రూపాయలు తెచ్చి మొక్కుబడి చెల్లించుకుంది. ఆ సాక్షి వినండి. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళరా, దైవ బలం మీకు తోడుంది. దేవుడు మీ సమస్యలను దేవుడు తీర్చుతాడు. మా ఊరు వద్దండైపాలెం. మేము ఫస్ట్ జనవరి నెలలో తైలాభిషేకానికి వచ్చాను. తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను ఎంతో దుఃఖంతో, దిక్కుతో అయిన పరిస్థితిలో, గుండె నిండా భారంతో ఈ తైలాభిషేకం సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు నా కొరకే వాక్యం చెప్పినట్టు మాట్లాడారు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడొద్దు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, ఏమైపోదాం అనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు ఎంతో హృదయపూర్వంగా నేను ప్రార్థన చేసుకొని అయ్యగారితో తైలాభిషేకం వేయించుకునేటప్పుడు ఒక మాట మాట్లాడాను. అయ్యగారు నా అప్పులన్నీ తీరిపోవాలని ప్రార్థన చేయండి అన్నాను. తైలాభిషేకం నా తల మీద వేసి నీ అప్పులన్నీ తీరిపోతాయి అని నన్ను తాకాడు. అంతే. ఇంకా మార్చి నెలలో
నేను పొలం 2 సంవత్సరాల నుంచి బేరం అవ్వట్లేదు. ఆ పొలం అమ్మేశాను. నేను 30 లక్షల అప్పులు కట్టేశాను. ఇలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చాను. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, 1 కాదు 2 కాదు 10 టీవీ స్పాన్సర్ చేయాలని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇగో 10 టీవీ కార్యక్రమాలకి 10 టీవీ అంటే ₹1,00,000. దేవుడు వాళ్ళకి అప్పులు తీర్చడం ద్వారా ఆమె దేవుని సేవను బలపరుస్తూ ఉంది. ఆమెన్. మరి టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం ఏంటంటే ఒక కార్యక్రమానికి ₹10,000 ఖర్చు అవుతుంది కనుక ఆ ₹10,000 ఎవరి పేరు మీద మనము ప్రోగ్రాం అది టెలికాస్ట్ చేయిస్తున్నామో, మనం మాట్లాడే టీవీ ఛానల్స్ అవి శాటిలైట్ ఛానల్స్ అవి పెద్ద ఛానల్స్ అనమాట. శాటిలైట్ నుంచి లోకమంతా కూడా ఇసురుతుంది అది. అందుకని అన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది ఇళ్లల్లో నుండి బయటికి రాలేరు, చాలా సమస్యలు ఉంటాయి. ఇళ్లల్లో ఉండి చనిపోవాలనుకున్నవారు, కుములు పోతున్న వారిని ఈ ప్రార్థనా శక్తి వాక్యము ఆదరిస్తూ ఉంది, ఓదారుస్తూ ఉంది. విశ్వాసములో దిగజారిపోయిన వారు బలపడుతున్నారు, రక్షించబడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఓడ మీద ప్రయాణం చేసేవారు కూడా సెల్లో వాక్యం వింటూ ఉన్నారు. ఇదంతా ఇంతమంది ఆదరించబడుతున్నారు అంటే ఆ ప్రోగ్రానికి ఎవరు కష్టార్జితాన్ని స్పాన్సర్ చేశారో ఆ ఆశీర్వాదం వారికి ప్రాప్తిస్తుంది. అందుకే మనం బాగుపడతాం అనమాట. ఇదంతా దీని ద్వారా ఏంటంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మేము దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ విషయంలో భయపడిన అవసరం లేదు, మనకి ప్రార్థనా శక్తి ఉంది. ఆమేన్. ఇలాగ అద్భుతాలు చేసుకుంటూ ప్రవచనాలు పలుకుతూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ప్రవచనం నెరవేరిపోతున్న కనుక మన ప్రార్థనా శక్తి సంఘం 3 లక్షలు అయిపోయింది ఈరోజు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈ 3 లక్షల మందిని ఎక్కడ పోగొట్టి ఆరాధన చేయగలదని చెప్పండి. అందుకనే ప్రజల్లోకి నేనే వెళ్ళి అందరి ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క సంఘాన్ని బలపరిచేశాను. తొందరలో మన సంఘం 10 లక్షల సంఘం కాబోతా ఉంది. మన పని ఆయన చూడాలి. ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఎంత కోత కోస్తున్నానో, ఎన్ని విత్తనాలు జల్లుతున్నానో. పబ్లిసిటీ ప్రజలకి, లోకంలో ఉన్న వాళ్ళకంటే శ్రమ పడేది, పని చేసేది దేవునిలో గనక ఆయన వ్యవసాయమై ఉన్నది ఇది. ఆమెన్. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జరిగిందో, పాత నిబంధనలో ప్రవక్తలు వస్తున్నారంటే ప్రజలు ఎలాగా తండోపతండాలుగా వచ్చి ఆశీర్వాదాలు పొందుకునేవారో ఆ రోజులు దేవుడు ఈ సమయంలో ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. చాలామంది మన ఆరాధనకి బెంగళూరు నుంచి వస్తున్నారు, హుబ్లీ నుంచి వస్తున్నారు, చాలామంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి. అయ్యా మాకు తైలాభిషేకం ప్రార్థన పెట్టండి అని. మీలో ఎవరైనా ప్రేరేపణ ఉంటే, ఆత్మ సంబంధాన్ని పిలుపు కొరకు మీరు సిద్ధపడితే దేవుణ్ణి అడగండి. నిజముగా దేవుని స్వరం వింటే మీరు బోల్డ్ అంత సేవ చేస్తారు. హల్లెలూయా. మనం అందరం కలిసి చేయాలి ఆయన పని. మనం అందరము కలిసి ఆయన రాజ్యాన్ని అభివృద్ధి పరచాలి. మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. 5,500 పైగా గర్భఫలాలు ఉన్నాయి అందులోని. మీకు ఎలాంటి బిడ్డ కావాలో అడగండి. దైవజనుడు నాకు అలాంటి బిడ్డ కావాలి, దైవజనుడు నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి. నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. ప్రకటిస్తున్నాను, ఒక ప్రాఫిట్గా నేను అనౌన్స్ చేస్తున్నాను, దేవుడే నిన్ను వెలిగిస్తున్నాడు. నువ్వు అనుకున్న జాబ్కి రీచ్ అవుతావు, నువ్వు అనుకున్నటువంటి స్టడీ కంప్లీట్ చేస్తావు. ఆయన వెలుగు ఉంది కనుక నువ్వెక్కడికి వెళ్ళినా దారి దొరుకుతూనే ఉంటుంది. అందరూ నమస్కరించండి, తలలు వంచండి. నా బ్రతుకేంటి ఒక ప్రశ్నగా ఉండిపోయావు కదా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఈ సమయం నిన్ను దర్శిస్తున్నాడు. పాపమును లక్ష్యము చేస్తున్నావు. మేలు పొందకుండానట్లు మీ పాపములు అడ్డుబండలుగా వస్తున్నాయి. ఇక నేను పాపిగా ఉండనయ్యా, ఈ క్షణమే తీర్మానం చేసుకుంటున్నానని అనుకుంటే, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా గుండె నిండా ఉండండి బాబు. యేసు నువ్వు కావాలి బాబు,
నాకు బంధువు కంటే, స్నేహితుల కంటే నీ ఉంటే నాకు చాలు. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా చేసి ఉంటే, తెలుసో తెలియక చేసేవేమో, పరిస్థితులను బట్టి అడుగులు అటు ఇటు పడ్డాయేమో, సూటిగా నీతో మాట్లాడాడు ఆయన. వెలుగు వచ్చింది, ఈ దినమైన నువ్వు కాపాడుకో, నువ్వు వర్దెలుతావు, నువ్వు చిగురు పడతావు. ఇక పాపం స్థితిని విడిచిపెట్టినా గొప్ప విశ్వాసముతో పాజిటివ్గా ఆలోచన చేయ అడుగు ముందై మరలా రాజబిడ్డగా సిద్ధపరచబడతావు. రాజ్యమును ఏలుబడి చేస్తావు, ఏలికగా ఉంటావు, తలగానే బ్రతుకుతావు కానీ తోకగా బ్రతకవు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. పాపాలు ఒప్పుకొని యేసుని గుండె నిండా చేర్చుకునండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమెన్.